రైట్. ఇప్పుడు విశాఖలో బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. అలాంటి నేనేదో ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఖండించడానికి రాలే. రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడింది వచ్చాను ఇక్కడికి. ఇలాంటి ఉచ్చ రాజకీయాల కోసం పదవుల కోసం వాటి కోసం ఈ రకమైన నీచమైన దిగజారుతున్నాను అనుకోలే. చెయ్యి దమ్ముంటే ఈ రాష్ట్రంలో ప్రజలకు వచ్చి న్యాయం చేయి. నీకు ఇచ్చిన పదవులు నువ్వు న్యాయం చేయి. ఎంత పచ్చిగా నేను అబద్ధం ఆడుతున్నావు. మొదలుపెట్టి బోటుకి వెళ్ళినప్పుడు 40 మందికి వచ్చి పోలీసులు వచ్చి పర్మిషన్ ఇచ్చారు, ఇప్పించారని చెప్తాం. ఎంత అబద్ధం అది రాజకీయాల్లో. ఇవే ఏమనుకుంటున్నావు? గౌరవాన్ని ఇచ్చి గౌరవాన్ని పుచ్చుకోవాల్సిన రాజకీయాల్లో మంచిది. అంతేగాని రాజకీయాల కోసం రాజకీయ పదవుల కోసం లేనిపోయిన దిగజారుడమైన మాటలు మాట్లాడుతూ నాకేం పర్వాలే. మీరు జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చి ఏదో అన్నాను ఆయన నాకేమి నష్టం కాదు. కానీ రాజశేఖర రెడ్డి గారితో అవసరాన్ని తీసుకొచ్చి నువ్వు పెట్టావు కాబట్టి ఇవాళ ఇది మాట్లాడుతున్నా. ఆ రోజు ఆయన పోతే నేను ఝాన్సీ వెళ్ళి ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని 2 చేతులు కుడిపోకలు ఎడమొకరు ఉండి తీసుకొచ్చి అక్కడికి తీసుకొచ్చాం. కావలిస్తే చూసుకోండి క్లిప్పింగ్లు మీ దగ్గర. ఆయన ఊర్లో లేరా అప్పుడు? ఆయన మా ఇద్దరం తీసుకెళ్ళదా క్యాంప్ ఆఫీస్లో ఇంటి దగ్గర నుంచి అక్కడికి? ఇది వాస్తవం కాదా? ఏంటి మాటలు? రాజకీయాల కోసం ఏదో మాట్లాడు. మీకు మామగారిని ఇష్టం లేకపోతే ఇష్టం వచ్చని మాట్లాడు. లేదా అమరావతి నీకు ఇష్టమైతే మాట్లాడు. ఆవిడ అంది కదా, ఎవరు రేణుకా చౌదరి, ఇది అమరావతి కాదు కమరావతి అంది కదా అను. చంద్రబాబు నాయుడు నీకు ఇష్టమైతే కమరావతిను, నీకు ఇష్టమైతే వచ్చిన నువ్వు తందాంతానని బ్యాండ్ కొట్టుకో. ఆ కమరావతి కావాలి అక్కడంటే. అంతేగాని ఇదే దిగజారిపోయి ఈ మాటల చదివి రాజశేఖర రెడ్డి గురించి ఈ మాటల. ఆ రోజు రిలయన్స్ మీద తీసుకుంటే మా వంశీ చంద్రరెడ్డి ఆ రోజు యుద్ధానికి ప్రెసిడెంట్గా ఉండే ఆయన తన కావాల్సి ఈ సోషల్ మీడియాలో వచ్చినాయి ఇవి చూసి అది చేస్తే కాదని చెప్పి దెబ్బలు ఆపించింది మేమే కదా. ఆ రోజు మీనే కదా. కాదా? వాస్తవం కాదా? ఏంటి మాటలు? నీకు ఇష్టమైతే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడు. రాజకీయంతో పోరాడితే. అంతేగాని చనిపోయిన మహానుభావుని రాజశేఖర్ గారిని తీసుకొస్తావు మళ్ళీ వీధుల్లోకి. ఎందుకు ఆయన తీసుకొస్తావు? ఏం చంద్రబాబు నాయుడు ఇదేనా చాలుగా బుద్ధి? నీ నీచమైన ఆలోచన, నీచ సంస్కృతి, ఇదే కార్యక్రమం. రాష్ట్ర రాజకీయాలు ఎలా తయారయ్యామంటే సభ్యత సంస్కారం ఒక సంస్కృతి ఏమీ లేవు. దానికోసం ఆ రాజకీయాల కోసం ఆ పదవుల కోసం ఎంత మాటైనా మాట్లాడతారు, ఎంత రాత్రైనా రాస్తారు, ఎవరినైనా సరే మాట్లాడతారు. ఇప్పుడున్న నాయకులు చరిత్రలు తెలియమనుకుంటున్నాం ఎవరికైనా, మాకెవరికైనా. ఈరోజు రాజకీయాల్లో కూర్చోమనుకుంటున్నారా? మేనడు పుట్టుక మేనమామ తెలుస్తుంది. అలాగే మా చరిత్రలు మీకు తెలుసు, మీ చరిత్రలు మాకు తెలుసు. ఎక్కడి నుంచో కాదు. ఆంధ్ర రాష్ట్రం పుట్టినా ఆంధ్ర రాష్ట్రం పెరుగుతున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి కట్టుబడి ఉన్న మనుషులు మనం. ఎందుకు మామగారు అంటే మీ అంత ఉలిక్కెందుకు మీకు? రాజకీయంగా మాటల్లో తేల్చండి.
రాజకీయాలతో ఆలోచనతో మాట్లాడండి. అమరావతితో చేస్తున్న మీరు చేస్తున్న దురాగతానికి మీరు చేసిన అవినీతికి చేయబోతున్న అవినీతికి ఈ రాష్ట్ర తాలూకా ఆర్థిక పరిస్థితుల్లో ఇది మంచిది కాదు, ఈ ఉద్దేశం దీనికి కూడా ఆల్టర్నేటివ్ ఉంటే బాగుంటుంది ఆలోచించుకోండి అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పేంటుంది? నీ అవినీతిని అరికట్టుకోవడం చూడండి. మీ తాలూకా వ్యవహారాన్ని చెప్పండి. 3 సార్లు ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాం, ఒకదానికే సమాధానం ఇచ్చారా? ఏం చేద్దాం ఏం అర్థమవుతలే నాకు. మనం నేను వచ్చి ఆ బిల్డింగ్ గురించి మాట్లాడితే నిన్న వచ్చి పెట్టి రివ్యూ పెట్టి అవన్నీ ఆన్ చేయడం, ఎలా చేయడం, మౌలిక సదుపాయాలు ఎలా కల్పించాలి అని ఇప్పుడు ప్రభుత్వంలో కదిలికి వచ్చింది. కాదా? వాస్తవం కాదది. 2 సంవత్సరాల తర్వాత నేను మాట్లాడిన తర్వాత కదా అది కదిలికి వచ్చింది. మేము పార్టీ మాట్లాడిన తర్వాత కదా. ఇప్పుడు వచ్చి ఎందుకు రాలేదా మీకు కదిలికది? ఎందుకు రాలేదు ఆలోచన? ఏంటి మాట్లాడుతున్నారు? ఏంటి నాకు అర్థం అర్థం ఇష్టం రాజ్యాంగాన? రాజకీయంగా మాట్లాడినప్పుడు రాజకీయంగా ఎదుర్కొని రాజకీయం చేస్తూ ప్రజలను మెప్పించుకొని బాధ్యత గల నాయకులుగా, బాధ్యత గల రాజకీయ పార్టీగా ఉండాలి. అంతేగాని చౌకపర ఆలోపనతో, చేతకాని రాతలతో అసభ్యంగా మాట్లాడుకొని సభ్యత లేకుండా మళ్ళీ దాన్ని ఒత్తాసు పలుకుతూ దాన్ని పలుకుతూ మళ్ళీ టీవీలో వచ్చి రోజు గంటకి తిప్పుకుంటూ ఏంటిది? రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో ఏ రకంగా రాజకీయాలు తయారు చేస్తుందో అధికారంలో ఉన్న పార్టీలు. అందుకే వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టవలసి వచ్చింది ఇంత అర్జెంట్గా. విషయాలు ప్రజలు తెలియాలనే. అది వాస్తవం కదా. నేను ప్రతి అంశంలోనూ నేను భాగస్వామి. నేనేమి ఇప్పుడు ఇవాళ కొత్తగా రాజకీయాలు రాలే. దయచేసి మాట్లాడే మాటలను దయతో పెట్టినామని ప్రతి మాటను కూడా ఖండిస్తూ రాజకీయాల కోసం దిగజారుతారని చెప్పి అహంకారపూరితంగా ఈ రకమైన ఆలోచన చేస్తారని, ఇచ్చిన బాధ్యతలు మరిచి రైతులను వచ్చి రోడ్డు మీద ఇడిచి లేకుండా ఈ రకంగా ప్రభుత్వం తయారవుతుందని. ఏంటండి ఇవాళ ప్రభుత్వం ఎక్కడ ఉందా? ప్రభుత్వం ఒక పక్క విద్యార్థులకు వచ్చి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు, ఒక పక్క వచ్చి పేదవాడు ఆరోగ్యం దొరక్క వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎంతసేపు వాళ్ళు పబ్లిసిటీ తప్ప అసలు లేదు, ఎంతసేపు అవినీతి తప్ప కార్యక్రమం లేదు. సరే, భారత రాజ్యాంగంలో ఇచ్చిన అవకాశం ప్రకారం ఒకసారి గెలిస్తే 5 సంవత్సరాలు అనుభవించాలి కాబట్టి, తప్పుకి అనుభవించాలి కాబట్టి ఇవాళ ప్రజలు అనుభవిస్తున్నారు. దానికి ఇదా ఏమేనంటే 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటే ఇదే ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు, ఇదే నీ తాబేదారులు అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తులు ఇలాంటివా? ఇదా మీకు అనిపించలేదు సిగ్గని? నేను మొన్నటి రోజున వచ్చి చూస్తే ఆ పత్రిక ఆ మాటలు, ఈ మాటలు ఏంటిది? ఎందుకు మీరు ఆ మావిగారు అంటే అంత ఉలిక్కి పడుతున్నారు? ఎందుకు మీకు అంత ఉలికిపడి వచ్చింది? ఐఎమ్ సారీ. ఇవన్నీ చూస్తుంటే చాలా అసహ్యం అనిపిస్తుంది ఈ పరిస్థితి చూస్తుంటే. ఓకే, ఎవరైనా చెప్పండి. అంతే ఇది ఏముంది రాజకీయ కోణం? ఇందులో రాజకీయ కోణం ఇదే. వాళ్ళు ఒకటి దాని మీద వస్తున్న డిస్కషన్, దాని మీద జరుగుతున్న చర్చని డైవర్ట్ చేయడం, రెండోది వచ్చి వ్యక్తిగతంగా చావుకుబారు విమర్శలు చేసి ఎదుటివారిని వచ్చి విమర్శలు చేసి వాళ్ళని వచ్చి అవమానపరచడం. ఇంతే, ఎందుకంటే ఏముంటుంది ఇందులో? లేకపోతే మా పార్టీలో ఉన్న భార్యల మీద, మా పార్టీలో ఉన్న మహిళల మీద
వాళ్ళ ఇష్టాలు మాట్లాడుతూ ఇవాళ మా మీద వచ్చి చనిపోయిన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి మీద పెట్టుకుంటూ మమ్మల్ని సాక్షులుగా పెడుతూ దేనికి అదే మరి వాళ్ళు మునిక్కి చాటుకోవడం మునిక్కి ఏ రకంగా ఇంక నేను మాట్లాడడానికి ఎన్నో మాట్లాడగలను ఆ పార్టీ గురించి పార్టీ చరిత్ర గురించి ఎన్టీ రామారావు గారి గురించి స్వర్గీయ వారిని ఏ విధంగా అవన్నీ కాదు కదా ఇప్పుడు అదే